ఆయన డైరెక్టర్, ఆయన ప్రొడ్యూసర్. అది అంటే 3 క్రాఫ్ట్లు చూశాను, 3 క్రాఫ్ట్లు బాగా చేశారు. నెక్స్ట్ వచ్చి మ్యూజిక్, సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి. నెక్స్ట్ ఎడిటర్ అద్భుతంగా చేశాడు, నేనే. సో ఇంతమంది ది బెస్ట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత సినిమా పేరు మాత్రం యావరేజ్ స్టూడెంట్ నాని, కానీ థియేటర్లో మాత్రం ఇది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ సినిమాలో ఉన్న కథ ప్రకారం చూస్తే అంటే యావరేజ్ స్టూడెంట్స్ చాలా మంది ఎక్కువ ఉంటారు. అంటే పర్సంటేజ్ చూసుకుంటే యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు. ఈ యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో ఫేస్ చేసే వెళ్తుంటే అందరు కనెక్ట్ అవుతారు. ఇది ఎక్కడో ఒకసారి నాకు జరిగిందే, నేను చూశానే, నాకు ఇది జరిగిందనే ఫీల్ ఉంటుంది. సో అటువంటి కథ ఎలా సక్సెస్ అయ్యాడు అనే దాని మీద ఈ కథ ఉంది. సో 100% అందరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ ఆగస్టు 2కి సినిమా చూడండి, అందరూ ఈ సినిమాకి వచ్చి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నెక్స్ట్